కవిత రాజీనామాకు ఆమోదం ఓకే చేసిన మండలి చైర్మన్ ఇప్పట్లో ఉప ఎన్నికలు లేనట్లే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల తర్వాతే బైపోల్ అంటూ అది ఎరకలేదా? అసలు ఓట్లు వేసేటోళ్ళే లేరు కదా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అంటే ఎంపీటీసీలు జడ్పీటీసీలే ఇవ్వాలి ఓటు. సో ఎంపీటీసీలు జడ్పీటీసీలు లేరు కదా, అలా పదవీ కాలం పూర్తయిపోయింది కదా. కాబట్టి ఆ ఎన్నిక అయిన తర్వాత మాత్రమే ఈ ఎన్నిక సాధ్యం. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే 4 నెలల కింద రాజీనామా చేసినటువంటి కవిత అప్పుడే ఆమోదం తెలిపుంటే ఇప్పుడు నెల రోజుల్లోనే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కంప్లీట్ చేసి పైగా వాళ్ళతో మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికకి ఓట్లు వేయించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో 42% రిజర్వేషన్ అంశం ఇంకా తేలలేదు, కోర్టులో ఉంది. కాబట్టి సో వాళ్ళు తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9 ఎట్లయితే మరి కోర్టులో ఇంకా పెండింగ్లో ఉంది. కాబట్టి సో స్టే ఉంది. కాబట్టి ఇప్పుడే ఆ ఎన్నికలకు పోరేమో, ఎందుకంటే పార్టీ సింబల్స్తో వెళ్ళేటువంటి ఎన్నిక కాబట్టి ఆ ఎన్నికకి డెఫినెట్గా రిజర్వేషన్ ఇస్తామా ఇయ్యమా ఏదో ఒకటి క్లారిటీ చెప్పాలి. ఇయ్యదలుచుకున్నామా లేదా ఎగబెట్టదలుచుకున్నామా అనే విషయం చెప్పిన తర్వాత మాత్రమే ఎన్నికలకు పోవాలి. కాబట్టి సో ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ స్థానానికి మరి అంటే వెకేట్ జరిగితే మళ్ళీ ఎన్నిక పెట్టాల్సి వస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళ 4 నెలల నుంచి తాత్సారం చేసుకుంటూ వచ్చి నిన్న అంటే మొన్న కవితతోని ఒక గంట సేపు అర్ధగంట సేపు మాట్లాడిచ్చి ఆ అవకాశం ఇచ్చి ఫైనల్గా తన కడుపులో ఉన్నటువంటి ఆ బాధనంతా కక్కేలాగా అవకాశం ఇప్పించి మరి గతంలో ఎన్టీ రామారావు కూడా ఇవ్వలేదట. గతంలో నేను రాజీనామా చేసిపోతున్నా అని చెప్పడానికి ఎన్టీ రామారావు కూడా నేను ఎందుకు రాజీనామా చేస్తున్నా చెప్పుకుందామని చెప్పడానికి అవకాశం ఇవ్వలేదట. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సో అలాంటి పరిస్థితులలో కవితకి మాత్రం ఒక అర్ధగంట టైం ఇచ్చి కళ్ళ నీళ్ళు దూడ్చుకొని ఏడ్చేంత టైం ఇచ్చి ఇంకా ఏమంటే అది చెప్పేంత టైం ఇచ్చి తన పర్సనల్ తన సొంత కవిత్వం సొంత పురాణం అన్నీ చెప్పుకునేదాకా సొంత బాధ ఇక అవన్నీ జనాలు అంటారు, అది నాకేం అవసరం, కానీ తన బాధ అంతా చెప్పుకునేదాకా అవకాశం ఇచ్చారు. సో మిగతా సభ్యులకు ఇస్తారా? ఇయ్యరు. మీరు కావాలంటే వేరే ఎవరైనా ఉన్నా చేస్తారేమో, ఆ చేసేటోళ్ళని అడగండి. ఇప్పుడు అదే తిన్మర్మలను రాజీనామా చేసి ఒకవేళ బయటకు వచ్చేటట్టు అయితే ఆయన చెప్పాలనుకుంటే ఆయన గత టైం ఇవ్వండి, ఇయ్యరు. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు కేసీఆర్ మీద విషయం కక్కాలి కాబట్టి కేసీఆర్ మీద ఎక్కడికి వెళ్ళి ఏది పడితే అది ఆరోపణలు చేయాలంటే కవితను మాట్లాడిస్తే ఇంకేమన్నా బయటకు వస్తాయి, తద్వారా వాళ్ళకి రాజకీయంగా ఉపయోగపడతాయి. చూసిరా, మన ప్రజా సమస్యలో లేకపోతే రైతుల సమస్యలో మహిళల సమస్యలో ఉద్యోగస్తులేవో నిరుద్యోగులేవో లేకపోతే విద్యార్థులేవో మాట్లాడదామంటే ఒక్క నిమిషం అడుక్కోవాలి. యూరియా కోసానికి దొరకలేదు, మరి రైతులు గోసపడుతుండ్రు, క్యూలైలో పడ్డరు, యాప్ తెచ్చి నాశనం పట్టిర్రు. ఒకసారి దాని మీద వాయిదా తీర్మానం కోరుతామంట చెప్పి అడ్జస్ట్మెంట్ మోషన్ ఇస్తే దాన్ని తిరస్కరించేసినాయి 2 సభలు కూడా. ఒక్క నిమిషం దొరకలేదు మన కోశానికి. కానీ కల్వకుంట్ల కవిత, దేవినపల్లి కవిత ఎంతసేపు అయినా మాట్లాడుకోవడానికి ఏమైనా తన గురించి చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చి పూర్తిగా తన బాధనంతా వెళ్ళగక్కేదాకా ఓపిక పట్టింది చైర్మన్ అంటే ఎంత బ్రహ్మాండంగా ఉందో పరిపాలన కానీ మన ఆలోచన కానీ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ జెడ్పీటీసీ ఎంపీటీసీ లేరు కాబట్టి ఎన్నిక ఎట్లయినా సాధ్యం కాదు. అందుకే 4 నెలల కిందనే ఆమోదం చేస్తే కనుక ఇలా సమస్య వస్తుండే. కాబట్టి సర్పంచ్ల ఎన్నికలంటే పెట్టేయచ్చు, పెడితే వాటికేం రిజర్వేషన్లు వాటికేమి అంటే ఆ రిజర్వేషన్లు పెంచి ఇవ్వాల్సిన అవసరం లేదు, గత రిజర్వేషన్లతోనే పోవచ్చు, వాటికి పార్టీ సింబల్స్ లేవు కాబట్టి మేము ఏం చెప్పినా అది సాధ్యపడదని చెప్పేసి నడిపించేసారు కథ. అయితే ఇవిట్లకి ఏంటంటే ఇప్పుడు ఇది అడ్డం ఉంది కాబట్టి ఇంకా అప్పట్లోపు అయితే ఎన్నికలు కంప్లీట్ చేసుకునే అవకాశం ఉందని ఇప్పుడు మున్సిపాలిటీలు ముందు పెట్టి ఆ తర్వాత వచ్చే 1 నెల 2 నెలల్లో ఇక మనందరికీ ఎరక మార్చ్ ఏప్రిల్ వరకు అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీలు అయిపోతాయి ఎన్నికలు. అయిన తర్వాత అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంటర్ 10th అవి అయిపోయిన తర్వాత పెట్టేటువంటి ఆ ఎన్నికలలో గెలిచిన ఆ అభ్యర్థులతోని మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికకి వెళ్ళిపోతారు. ఆ నెల లోపలనే ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ వస్తుంది. కావాలంటే ఇక చూడండి, ఎందుకంటే ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాతనే బైపోల్ అవుతుంది. లేకపోతే నీకు ఓట్లేసినోడు ఒకడు ఉన్నాడు, నాకు అర్థం కాలే. ఇప్పుడు వీళ్ళు చెప్పడం కాకపోతే గమ్మత్ కాకపోతే అసలు అవకాశమే లేదు కదా, నో డౌట్ అక్కడ. ఇగో ఒకసారి చూడండి, కల్వకుంట్ల కవిత తన శాసనమండలి చేసిన రాజీనామాను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు మంగళవారం శాసనమండలి కార్యదర్శి నరసింహాచార్యులు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆమె నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల స్థానం నుంచి 2022 జనవరి 5న ఎన్నికయ్యారు. ఆమె పదవీ కాలం 2028 జనవరి 4 ముగియనుంది. అంటే ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉంది ఆమెకి. ఆమెను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తన పదవికి ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న రాజీనామా చేశారు. అయితే ఆమె రాజీనామాపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సోమవారం మరోసారి మండలిలో మాట్లాడి తన రాజీనామాను ఆమోదించాలని, తాను ఆవేశంలో మా రాజీనామా చేయలేదని చెప్పారు. దీంతో మంగళవారం ఆమె రాజీనామా ఆమోదించారు. ఇప్పట్లో ఉప ఎన్నికలు లేనట్లేదు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి, కవిత రాజీనామా ఆమోదం ద్వారా ఏర్పడిన నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పట్లో ఉప ఎన్నికలు జరిగేలా లేవు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ప్రస్తుతం లేరు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరిగినా ఎమ్మెల్సీ ఎన్నిక జరగదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే మొత్తం ఓటర్లలో 75% ఎన్నికై ఉంటేనే ఎన్నిక నిర్వహిస్తారు. అయితే ఈ లెక్కన
ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తేనే ఆమె స్థానానికి ఉప ఎన్నిక సాధ్యమవుతుంది. ఈ స్థానానికి పలువురు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నా మరికొంతకాలం ఆగక తప్పదు. గతంలో మొదటిసారి కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే సమయంలో ఆమె ఎన్నిక ఆలస్యమైంది. అప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినా మున్సిపల్ ఎన్నికలు కాకపోవడంతో ఆ తర్వాత కరోనా సహా వివిధ కారణాలతో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఆలస్యమైంది. దీంతో స్థానం ఖాళీగా ఉన్న ఆమె ఎన్నిక జాప్యమైంది. అదే పరిస్థితి ఇప్పుడు పునరావృతం కానుంది అంటూ ఇక్కడ దానికోసం పోటీ పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు అయితే ఓడిపోయిన వాళ్ళు, ఫర్ సపోజ్ కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ స్థానానికి వెళ్ళాడు. దానికి కారణం రేవంత్ రెడ్డి కొడంగలే కాకుండా కామారెడ్డిలో కూడా పోటీ చేసిండు కాబట్టి అక్కడి నుంచి ఆయన అర్బన్కి వెళ్ళిండు కాబట్టి అర్బన్లో ఓడిపోయిండు. సో తనకి పదవి వస్తే అంటే అధికారం వస్తే రేవంత్ రెడ్డి డెఫినెట్గా షబ్బీర్ అలీని 2వ స్థానంలో ఉంచుతా అని చెప్పాడు. అంటే డిప్యూటీ సీఎం ఆర్ హోమ్ మినిస్టర్ చేస్తా అని చెప్పిండు. కానీ అది అసాధ్యమైంది. ఎందుకు అసాధ్యమైందంటే ఆయన ఓడిపోయిండు, ఈయన కూడా ఓడిపోయిండు. సో అలాంటప్పుడు ఒకవేళ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గెలిచి ఉంటే మళ్ళీ షబ్బీర్ అలీని కామారెడ్డి నుంచి పోటీ చేయించేటోడు, అక్కడ ఏమైనా అవకాశం వచ్చి ఉంటే అప్పుడు ఛాన్స్ ఉండేది. కానీ ఇద్దరు ఓడిపోవడం వల్ల రేవంత్ రెడ్డి ఇక్కడ ఓడిపోయింది కామారెడ్డిలో, షబ్బీర్ అలీ అర్బన్లో ఓడిపోయింది. సో ఇప్పుడు ఆ సీట్ మీద కన్నేసిన వాళ్ళు ఎవరు, ఖర్చు పేసుకున్న వాళ్ళు ఎవరు అంటే షబ్బీర్ అలీ. నెక్స్ట్ షబ్బీర్ అలీ నో డౌట్ ఆయనకే ఆ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అవకాశం ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఇచ్చి డిప్యూటీ సీఎంగానో లేకపోతే హోమ్ మినిస్టర్గానో పెట్టుకోవడానికి కూడా సిద్ధపడతాడు, రెడీగా ఉన్నాడు. ఇదే నడుస్తూ ఉంది వెనకాల. ఇది చాలామందికి తెలియదు, కొద్దిమందికి ఐడియా ఉంది. బట్ ఇంకా అక్కడ ఎంతమంది పోటీ పడ్డా ఆయనకి ఇప్పించేసి అక్కడ ఉన్నటువంటి ఆ గెలిచే జెడ్పీటీసీ ఎంపీటీసీలతోని ఓట్లేపిచ్చేసి ఆ సీటు డెఫినెట్గా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందనే ఆ ధీమాలో ఉన్నారు. అయితే పార్టీ సింబల్ మీద జరిగే ఎన్నికైతే మేము మా కర్రు కాల్చి వాత పెడతాం, మేము చూపిస్తాం రిజల్ట్ అని అంటా ఉన్నారు జనాలు. కానీ అది ఎంత మేరకు అవుతుందో నాకు తెలియదు. కానీ ఒకవేళ అక్కడ ఎక్కువ మట్టుకు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అంటే నిజామాబాద్, కామారెడ్డి ఉన్నాయి కాబట్టి, సో మున్సిపాలిటీలు, కార్పొరేషను, అట్లే ఇక ఈ గ్రామాలలో ఉండే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కలిసి వేస్తే కనుక ఓట్లు ఒకవేళ ఎక్కువ మట్టుకు కాంగ్రెస్కే కనుక వచ్చే అవకాశం ఉంటుంది. అది షబ్బీర్ అలీ చేతిలో పడిపోతుంది. షబ్బీర్ అలీకే నెక్స్ట్ మంత్రి పదవి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇటు పక్క ఈయన ఎవరైతే అజారుద్దీన్ ఉన్నాడో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిన 6 నెలల ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే ఉత్తదే అవుతుంది కాబట్టి ఆయన ఎట్లా పక్క జరుగుతాడు, రాజీనామా చేస్తాడు, అవకాశం ఈయనకి ఇస్తారు. నో డౌట్, అది కావాలంటే చూసుకోరు మీరు, అదే జరుగుతుంది భవిష్యత్తులో. ఇక ముఖ్యమైన వార్త ఉంది ఇక్కడ, ఇగో ఇది చూడండి. రుణమాఫీ దోకాపై హైకోర్టులో పిటిషన్, కోర్టును ఆశ్రయించిన రైతు నరసింహారెడ్డి. నిజంగా మంచి పని చేసినావు నరసింహన్న, అస్సలు పని చేసినావు. ఎంతోమంది వేసినారు, ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి కానీ కోర్టులో నిలబడలేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు రుణమాఫీ అమలు వివరాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం. రైతు రుణమాఫీ అమలు విషయంలో వివరాలను నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. రేషన్ కార్డు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, కానీ తనకు రైతు రుణమాఫీ వర్తింపజేయలేదని పేర్కొంటూ వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామస్తుడు బద్దం నరసింహారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.